లక్ష్మి లక్ష్మి ఏంటి అట్లా కాకి రాకపోతే వెళ్ళని విలువచ్చు కదా. ఓ లక్ష్మి లక్ష్మి అని వచ్చి పిలుస్తున్నాడు. అరే నేను ఏమన్నాను నిన్న ఇచ్చే డబ్బులు తీసుకురా. తమ్ముడు హాస్పిటల్లో బిల్లు కట్టాలి, నేను వెళ్ళి బిల్లు కట్టొస్తా. లేవు, అయిపోయినాయి. ఏం చేసినవి అన్ని డబ్బులు? నాకు అవసరం ఉండే వాడుకున్నా. అయినా అడ్డమైన వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర ఉన్న బ్యాంక్ ఉందా? ఎవరే అడ్డమైన వాళ్ళు? వాళ్ళు రాలుతాయి, జాగ్రత్తగా మాట్లాడు. కొడతాడట, చంపేస్తాడట. ఇదంతా నా కర్మ. ఇదంతా చూసేకంటే నేను చచ్చిపోయినా బాగుండే బతుకు పాడుగాని ఇట్లేదు దేవుడా. ఇది ఇల్లు కాదు. ఏమే తల బాగా వస్తుంది, కొద్దిగా టీ పెట్టుకురావా? సరే తీసుకొస్తా. ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి, ఏం వంట చేయాలా? సరే తీసుకొస్తా. హలో అమ్మ నేను మీకు పిచ్చిదాని లెక్క కనిపిస్తున్నానా? నేను అర్జెంట్ అరుస్తున్నా, మీ మట్టుకు మీరు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఈ ఇంట్లో నాకు నా మాటలకు విలువే లేదు. ఒకసారి దొంగమ్మ కన్నానా, ఆగవే, నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. అంటే మీకు నాకంటే మీ ఫ్రెండే ముఖ్యమా? అబ్బా, ఎందుకే చిన్న విషయాన్ని పెద్ద చేసి గొడవ చేస్తావు? అవును, నేను గయ్యాలిని, మొగుని రాచి రమ్మాన పెట్టేదాన్ని. ఈరోజు నాకు లంచ్ బాక్స్ కట్టకే, మా ఆఫీస్ లోనే లంచ్ అక్కడ అరేంజ్ చేశారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అని నేను అడిగినా లంచ్ బాక్స్ వద్దన్నారు కదా. తిని తీసుకొని ఏ రెస్టారెంట్ కి పోతున్నారు? నేను వచ్చి చూస్తానా ఏంది? ఎంత నీచంగా ఆలోచిస్తున్నవే నువ్వు. నీ టార్చర్ నేను భరించలేను, ఈ ఇంట్లో ఉండలేను, నేను వెళ్ళేపోతున్నా. ఇక నేను రాను. రేవతినో ఉంచుకున్నాడు. అమ్మో అమ్మో అమ్మో, నా జీవితం నాశనం అయిపోయింది. నేను బతుకను దేవుడా. అమ్మో 2 రోజులు అవుతుంది ఇంటికి రాక దేవుడా. హలో అన్నయ్య. వాడు 2 రోజుల నుంచి నా దగ్గర ఉన్నాడమ్మా, చాలా బాధపడుతున్నాడు. సరే అన్నయ్య, నేను ఇప్పుడే వస్తున్నా. ఎందుకు వచ్చినవే? ఈ 2 రోజులు నువ్వు లేకపోతే నేను ఎంత ప్రశాంతంగా ఉన్నా తెలుసా నీకు? నన్ను క్షమించండి, నా మూర్ఖపు ప్రవర్తన వల్ల మిమ్మల్ని చాలా బాధ పెట్టిన. ఇంకెప్పుడు అలా ప్రవర్తించను, తప్పైంది. చూడు లక్ష్మి, భార్య భర్తకు నీడనిచ్చే చెట్టులా ఉండాలి, ఎందరు పంచే సూర్యుడిలా ఎప్పుడు ఉండకూడదే. భార్య భర్తకి ఎప్పుడు ప్రాణం కావాలి గాని నరకం కాకూడదు. తప్పైంది, ఇంకెప్పుడు అట్లా ప్రవర్తించను. రండి ఇంటికి వెళ్దాం.